సో వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి, ఎప్పుడు గైనకాలజిస్ట్తో చూయించుకోవాలి, ఎప్పుడు అవసరం లేదు అనేది ఇవాళ నేను మీకు చెప్తాను. నా పేరు డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్ మానస క్లినిక్ వనపర్తి. సో వైట్ డిశ్చార్జ్ అప్పుడప్పుడు వస్తే నార్మల్, డైలీ వస్తే అబ్నార్మల్. పీరియడ్స్ కంటే ముందుగా ఒక 1 or 2 days అలా కనిపించి వెళ్తుంది కదా, అది నార్మలే. లేదా కరెక్ట్గా సైకిల్ మిడిల్లో ఓవ్యులేషన్ టైంలో 1 or 2 days కనిపించి వెళ్తుంది, సో అది కూడా నార్మలే. ఈ 2 కండిషన్స్లో ట్రీట్మెంట్ అవసరం లేదు. సో ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే వైట్ డిశ్చార్జ్ థిక్గా పెరుగుగడ్డలాగా థిక్గా ఉన్నా కూడా అది అబ్నార్మల్ అనమాట. లేదా కలర్ చేంజ్ అయినా గ్రీనిష్ ఎల్లో కానీ లేకపోతే గ్రేయిష్ వైట్ అలా కలర్ చేంజ్ అయినా కూడా అది ఇన్ఫెక్ట్ అయినట్టు, అప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కలర్ చేంజ్ కానీ, లేదా ప్రైవేట్ పార్ట్స్లో స్మెల్ రావడం కానీ, లేదా ఇచ్చింగ్ రావడం కానీ, బర్నింగ్ యూరిన్లో బర్నింగ్ రావడం కానీ, ఇలాంటివి ఉంటే అబ్నార్మల్ సిమ్టమ్స్ అన్నట్టు. వైట్ డిశ్చార్జ్ డెఫినెట్గా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ని బాగా నెగ్లెక్ట్ చేసేస్తారు, మంత్స్ టుగెదర్గా అసలు ట్రీట్మెంట్ తీసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూగా ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సర్విక్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, దాని హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే అది బ్లాక్ అయిపోయి, ప్లగ్ లాగా ఫామ్ అయ్యి బ్లాక్ అయిపోయి పిల్లలు కావడానికి ప్రాబ్లం అవుతుంది. నాకు పిల్లలు కావట్లేదు ఎందుకు అని ట్రీట్మెంట్కి వస్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎప్పటి నుంచో వైట్ డిశ్చార్జ్ ఉంది, దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, బ్లాక్ అయిపోయింది అని. సో వైట్ డిశ్చార్జ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది అబ్నార్మల్ ఉంటే సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.